మనం యోనో యాప్ యూజ్ చేస్తున్నట్లయితే యోనో యాప్ ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యోనో యాప్ ద్వారా మనము 3 రకాలుగా ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది చేయొచ్చు. ఒకటి వచ్చేసి క్విక్ ట్రాన్స్ఫర్ అనమాట. క్విక్ ట్రాన్స్ఫర్లో వచ్చేసి 50,000 వరకు డైలీ ట్రాన్సాక్షన్ అనేది చేయొచ్చు. అలాగే IMPS ద్వారా మనము 2 lakhs వరకు అమౌంట్ అనేది పంపించవచ్చు అనమాట. అలాగే NEFT అంటే NEFT లేదంటే RTGS, దీని ద్వారా కూడా మనము సింగిల్ ట్రాన్సాక్షన్లో అప్ టు 10 lakhs వరకు కూడా పంపించవచ్చు. అలా మనం సింగిల్ ట్రాన్సాక్షన్లో అప్ టు 10 lakhs వరకు ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇందులో మనము బెనిఫిషరీ అకౌంట్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఈ వీడియోలో నేను బెనిఫిషరీ అకౌంట్ అనేది ఎలా యాడ్ చేయాలి, అమౌంట్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీ మొబైల్లో యోనో యాప్ అనేది ఓపెన్ చేయాలి. యోనో యాప్ ఓపెన్ చేసిన తర్వాత దీనికి ఇచ్చినటువంటి ఎంపిన్ ఇచ్చి మీరు లాగిన్ అవ్వాలి. ఇప్పుడు నేను ఈ యాప్ అనేది లాగిన్ అవుతున్నా. ఇలా మనం ఎంపిన్ ఇచ్చిన వెంటనే యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా మనకు ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి మనం ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది చేయొచ్చు ఈ యాప్ ద్వారా. ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇక్కడ ఫండ్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా రకాల ఆప్షన్స్ అనేది కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ క్విక్ ట్రాన్స్ఫర్లో అప్ టు 50,000 వరకు మనము ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది చేయొచ్చు. ఇలా ఈ యొక్క క్విక్ ట్రాన్స్ఫర్ ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే మనము ముందే బెనిఫిషరీ అకౌంట్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా అకౌంట్ నెంబర్ యాడ్ చేసి మనం అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా చూసినట్లయితే నేను HDFC బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నా. అలాంటప్పుడు దీని మీద క్లిక్ చేసి ఇక్కడ అకౌంట్ నెంబర్, ఇక్కడ కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్, ఇక్కడ అకౌంట్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. అకౌంట్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క నేమ్ అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. అలాగా మీరు ఒకసారి ఆ యొక్క అకౌంట్కు ఆ నేమ్ వారిదా కాదా అని చెప్పేసి వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, ఇక్కడ అమౌంట్ అనేది మీరు ఎంటర్ చేయాలన్నమాట. అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పర్పస్లో మీరు ఏ పర్పస్ మీద అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పేయింగ్ ఫ్రమ్, ఒకవేళ మీ దగ్గర యోనో యాప్లో 2-3 అకౌంట్స్ అంతకంటే ఎక్కువ అకౌంట్స్ ఉన్నట్లయితే ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేసి ఆ అకౌంట్ను సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు మీ యొక్క యోనో యాప్కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కు ఒక OTP వస్తుంది. ఆ OTP ఎంటర్ చేసినట్లయితే మీకు ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది అనమాట. ఇలాగ మీరు క్విక్ ట్రాన్స్ఫర్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం అకౌంట్ నెంబర్ ఎలా యాడ్ చేయాలి అనేది చూపిస్తా. అంటే మీరు సింగిల్ ట్రాన్సాక్షన్లోనే అప్ టు 10 lakhs వరకు ఎవరికైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నప్పుడు ఇందులో మనము బెనిఫిషరీ డీటెయిల్స్ అనేది ముందే యాడ్ చేయాలన్నమాట. అలా యాడ్ చేయాలంటే ఇక్కడ సెండ్ మనీ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. ఇలా సెండ్ మనీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం యాడ్ పేయి అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, ఈ యొక్క యాడ్ పేయి మీద క్లిక్ చేయాలి. యాడ్ పేయి మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటారో ఆ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మనం యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్గా యాక్సిస్ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయాలనుకుంటున్నా. అలాంటప్పుడు యాక్సిస్ బ్యాంక్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ నేను అకౌంట్ నెంబర్ అనేది యాడ్ చేస్తున్నా. ఇలాగా మనం అకౌంట్ నెంబర్, కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ అకౌంట్ నేమ్ అనేది ఇవ్వాలి. అంటే ఈ అకౌంట్ వచ్చేసి ఎవరి పేరు మీద ఉంది అని చెప్పేసి ఇక్కడ నేను నేమ్ అనేది ఇస్తున్నా. ఇలా నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయాలి. వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి పేయి నేమ్ వెరిఫికేషన్ అని చెప్పేసి మనకు రావడం అయితే జరిగిందనమాట. ఎస్ మీద క్లిక్ చేయాలి. ఎస్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనము ఒక నిక్ నేమ్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను నిక్ నేమ్ అనేది సెట్ చేస్తున్నా. ఇలా నిక్ నేమ్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి. ట్రాన్సాక్షన్ లిమిట్ బై డిఫాల్ట్గా 5 lakhs ఉంది. మీరు కావాలంటే దీన్ని తగ్గించుకోవచ్చు 1 lakh వరకు. మీరు అప్ టు 25 lakhs వరకు కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం లిమిట్ అనేది సెట్ చేసుకున్న తర్వాత సింపుల్గా మనం ఏం చేయాలంటే ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనము అథెంటికేషన్ అనేది చేయాలన్నమాట. ఇక్కడ OTP ఎంపిన్ అథెంటికేషన్, ఇంకోటి వచ్చేసి విజిటింగ్ SBI ATM, ఇంకోటి వచ్చేసి విజిటింగ్ SBI బ్రాంచ్. ఇక్కడ నేను OTP ఎంపిన్ అథెంటికేషన్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. దానికంటే ముందల ఇక్కడ కొన్ని కండిషన్స్ అనేది మనం చదవాలన్నమాట. ఇక్కడ కూలింగ్ పీరియడ్ ఆఫ్ 60 minutes అప్లికేబుల్. ఈ యొక్క కూలింగ్ పీరియడ్లో ఏంటంటే మనం 25,000 వరకు మాత్రమే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈ యొక్క కూలింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్ లిమిట్ ఆఫ్ మ్యాక్సిమం 5 lakhs అప్లికేబుల్ ఫర్ 4 days. అంటే 4 days వరకు మనం 5 lakhs వరకు
ట్రాన్స్ఫర్ లిమిట్ అనేది ఉంటుందన్నమాట. ఆ తర్వాత మీరు ఎంతైతే లిమిట్ అనేది సెట్ చేసుకున్నారో అంత లిమిట్ వరకు కూడా 4 days తర్వాత మీరు ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రూల్స్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. ఇదైతే ప్రతి ఒక్కరు గమనించాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఎంపిన్ ద్వారా అయినా అథెంటికేషన్ చేయొచ్చు, లేదంటే ఓటీపీ ద్వారా కూడా అథెంటికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఎంపిన్ అనేది ఇస్తున్నా. ఇలా ఎంపిన్ ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఈ యొక్క సెషన్ అనేది ఎక్స్పైర్డ్ అయింది. ఇలాగా మీరు ప్రాసెస్ అనేది చేయొచ్చు అనమాట. ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం పట్టింది కాబట్టి ఈ సెషన్ అనేది ఎక్స్పైర్డ్ అయింది. ప్రాసెస్ మాత్రం సేమ్ అదే అనమాట. ఇలాగా మీరు కూడా బెనిఫిషరీ అకౌంట్ అనేది యాడ్ చేసి మీరు ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.